Hello, dear friends, and my dear students. How are you all? I hope everyone is fine and all are fine there. Okay, now. So, in today's video, we are going to discuss about the verb forms only. Okay, so today it is going to be the last video related to verb forms. Okay, now. So, in today's class, I will discuss from 51 to 60. Okay, so ఈరోజు క్లాస్లో 51 నుంచి 60 వర్బ్స్ని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. అండ్ ఓవరాల్ వర్బ్ ఫార్మ్స్ రిలేటెడ్ దీని అది సిక్స్త్ వీడియో. సో దీంతో ఇది అయిపోతుంది. నా ఒకసారి మీరు ఏం చేయాలంటే ఈ 60 వర్బ్స్ అయిపోయిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఓకేనా. సో ఫ్రమ్ ద ఫస్ట్ స్లైడ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ అంటే 1 నుంచి 10 వరకు, అంటే 1 నుంచి 60 వరకు కూడా ఇవన్నీ మీరు V1 కింద ఉన్నాయి కదా వర్డ్స్, ఓకేనా. అవి దాని కింద తెలుగులో రాసుకోండి దాని మీనింగ్. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినాను, కావాలంటే నా ప్రీవియస్ వీడియోని ఒకసారి రెఫర్ చేయండి. గో త్రూ దోస్ వీడియోస్ అండ్ రైట్ డౌన్ ద మీనింగ్ ఇన్ తెలుగు జస్ట్ బిలో టు దట్ ఫస్ట్ వన్, ఐ మీన్ ద వర్బ్ V1, ఓకేనా. దాని కింద రాసుకోండి. సో రాసుకుంటే ఏమండి, అండ్ మీరు అది గుర్తు పెట్టుకోండి రాసుకున్న తర్వాత. అది నేర్చుకోండి అండ్ గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ మనకి V1, V2, V3, V4, V5 ఇన్ని ఉన్నాయి కదా. సో దాంట్లో మనకి నేను ఎక్కువ మనం డిస్కస్ చేసేది V1, V2 అండ్ V3, ఓకేనా. V4 కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాం, కానీ అది నాకు కంటిన్యూస్లో వచ్చేస్తుంది అది. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్లో అది ఎట్లా వచ్చేస్తుంది అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫైన్. సో మీకు ఇంకా ఇది చెప్తున్నా అంటే ఓన్లీ గో త్రూ V1 అండ్ V2 యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు V1 అండ్ V2 ఈ రెండు నేర్చుకోండి చాలు. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ యాజ్ ఆఫ్ నౌ. సో నేను మీకు తర్వాత చెప్తాను V3 ఎప్పుడు నేర్చుకోవాలి అప్పుడు నేర్చుకోండి. ఇంకోటి వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని దానికి V2 అండ్ V3 వచ్చేసి మ్యాక్సిమం ఇట్ ఈస్ సేమ్ ఓన్లీ, జస్ట్ కొన్ని దానికి మారుతాయి అంతే, ఓకేనా. సో V1 అండ్ V2 ఈ రెండు మీద ఫోకస్ పెట్టండి. రైట్ డౌన్ ద మీనింగ్ ఆఫ్ దోస్ వర్డ్స్ ఇన్ తెలుగు. అంటే V1 కిందనే దాని మీనింగ్ తెలుగులో రాసుకోండి, ఎట్లా నా వీడియోస్లో ఉన్నాయి కదా. సో నేను అది చెప్పినాను, దాని ట్రాన్స్లేట్ అంటే తెలుగులో మీనింగ్ ఏమనేసి చెప్పినాను, అవి మీరు దాని కింద రాసుకోండి అండ్ గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ మనం డైలీ మాట్లాడే వర్డ్సే, ఓకేనా. అవన్నీ అవే ఉన్నాయి, సో దాన్ని గుర్తు పెట్టుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వేరే వీడియో ఏముంటుందంటే, సో ఆఫ్టర్ ద వర్బ్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అది పెండింగ్ ఉంది, అది ఇంతకుముందు నేను అప్లోడ్ చేశాను, బట్ దట్ వీడియో ఈజ్ ఇన్ హిందీ. నా వాట్ ఐ విల్ డూ ఇస్ ఐఎమ్ గోనా అప్లోడ్ వన్ మోర్ వీడియో విచ్ ఈజ్ ఇన్ తెలుగు. సో ఆఫ్టర్ దాట్ హెల్పింగ్ వర్బ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఆల్సో, ఓకేనా. హెల్పింగ్ వర్బ్లో ఏమేమి వస్తాయంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్, దెన్ ఎస్పెషల్లీ ఈ 6 చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి అంటే హ్యాజ్ ఉంది, హ్యావ్ ఉంది, హ్యాడ్ ఉంది, మళ్ళీ నెగిటివ్ చేసేదానికి డూ ఉంది, డస్ ఉంది, డిడ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బుక్స్లో అన్ని మనం ఏదైనా మాట్లాడే దాంట్లో అవి ఖచ్చితంగా వస్తాయి. ప్రతి సెంటెన్స్లో కంపల్సరీ ఇట్ విల్ బి దేర్. ప్రతి సెంటెన్స్ లేకుంటే నెక్స్ట్ సెంటెన్స్లో అది ఖచ్చితంగా వస్తుంది. ఇట్ ఈస్ కంపల్సరీ, ఓకేనా. సో అండ్ థింగ్ ఇస్ దట్ చాలా మందికి అవి మనం ఏది యూజ్ చేయాలి అది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈజ్ అంటే ఏమి, అది ఎప్పుడు వస్తుంది, వాజ్, యామ్ ఇవన్నీ ఎప్పుడు మనం యూజ్ చేయాలా, ఏ ప్లేస్లో వస్తుంది అండ్ ఎప్పుడు వస్తుంది, స్టార్టింగ్లో వస్తుందా, లాస్ట్లో వస్తుందా. సో ఇవన్నీ డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ మొత్తం ఇది క్లియర్ చేసేస్తాను. అండ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఓకేనా. అవి కూడా కంపల్సరీ మీరు ఎంత ఎక్కువ దాన్ని ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ చూస్తే అంత మేలు. చూడండి, మీకు అంత తొందరగా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. సో once you're done with that one, we are going to start with tenses. So tenses ఏమంటే సెంటెన్సెస్ అవి అన్నీ ఉంటాయి. అంటే మనం పాస్ట్వి మనం పాస్ట్లో ఉంటాయి కదా సెంటెన్సెస్, ఏదైనా అయిపోయి ఉంటాయి కదా, ఏమైనా సెంటెన్స్ కానీ వాక్యాలు తెలుగులో అంటాం దాన్ని, దాన్ని ఎట్లా మాట్లాడాలా. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్లో ఉంటే జరుగుతూ ఉంటే ఎట్లా మాట్లాడాలా, ప్రజెంట్లో డైలీ రొటీన్ జరుగుతూ ఉంటాయి కదా దాన్ని ఎట్లా మాట్లాడాలా, అండ్ ఫ్యూచర్లో కూడా మనం ఏదైనా మనం పని చేద్దాం, ఏదైనా ఫ్యూచర్ సెంటెన్స్ ఉంటాయి కదా దాన్ని కూడా మనం ఎట్లా మాట్లాడాలా అవి కూడా మనం నేర్చుకుంటే యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అవి మీరు చూసుకుంటే చాలు, మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. యూ యువర్ సెల్ఫ్ కెన్ ట్రై.
ఓకే, సి అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్, నేను ఇంతకుముందే చెప్పాను కొద్దిగా రీడింగ్ కూడా చేయండి అనేసి. సో రీడింగ్ కూడా చేయండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఓకేనా, ఎవ్రీ వన్ కంపల్సరీ రీడింగ్ చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. దెన్ ఓకే, సో ఈరోజు క్లాస్లో ఏముందంటే 51 నుంచి 60 వరకు కొన్ని మెయిన్ ఇవి వర్బ్స్ ఉన్నాయి, దాన్ని మనం కవర్ చేద్దాం. ఓకేనా, సో సో ఫస్ట్ వన్ వచ్చేసి 51లో V1 కింద వచ్చేసి స్టార్ట్. సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ స్టార్ట్. ఓకేనా, సో స్టార్ట్ విల్ బికమ్ స్టార్టెడ్ అండ్ స్టార్టెడ్ అంటే V1లో స్టార్ట్, V2లో స్టార్టెడ్ అండ్ V3లో స్టార్టెడ్. దెన్ 52లో స్టాప్. ఓకే, ఇట్స్ అన్ ఆపోజిట్ ఫర్ స్టార్ట్. సరే, స్టాప్. ఓకేనా, V1. దెన్ V2లో స్టాప్డ్ అండ్ V3లో స్టాప్డ్. ఓకేనా, 53లో ఇట్ ఈస్ మూవ్, MOVE మూవ్. మూవ్ అంటే జరుగు అట్లా వస్తుంది. ఓకేనా, సో మూవ్డ్ ఈజ్ V2 అండ్ దెన్ V3లో మూవ్డ్. ఓకేనా, ఓకే, గెటింగ్ రైట్, ఫైన్. నౌ ఓకే, 54లో ఏమంటే కీప్, KEEP, కీప్. కీప్ అంటే ఏదైనా మనం పెట్టేదాన్ని మనం అంటాం. ఓకేనా, అక్కడ పెట్టేసేయండి, సో కీప్ ఇట్ దేర్. ఓకే, అట్లా వస్తుంది. సో V2 వచ్చేసి కెప్ట్ అండ్ V3 వచ్చేసి కెప్ట్. ఇక్కడ V2 ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ వర్క్ ఫార్మ్స్ అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, అవన్నీ దాని ఇంపార్టెన్స్ మీకు అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఒకసారి సెంటెన్స్లో వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఇవన్నీ చూడండి మీకు ఎంత ఇంపార్టెన్స్, దీని ఇంపార్టెన్స్ అప్పుడు మీకు దాని గురించి తెలుస్తుంది. సో ఎంత ఇంపార్టెంట్, అరే ఇది చాలా ఇంపార్టెంట్ కదా అనేసి. సో అందుకోసమే నేను బిఫోరే మీకు ఇది చెప్పేస్తున్నాను, సో దట్ ఇవి మీరు ఒకసారి చూసుకుంటే అప్పుడు మనం సెంటెన్స్లో ఉంటాం కదా, సో అప్పుడు మీకు కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫైన్. సో 54లో కీప్ విల్ బికమ్ కెప్ట్ అండ్ కెప్ట్. ఓకే, V2లో కెప్ట్ అండ్ V3లో కూడా ఇట్ విల్ రిమైన్ సేమ్, దట్ ఈస్ కెప్ట్ ఓన్లీ. 55లో డాన్స్. ఓకే, సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ మీన్ బై డాన్స్. ఓకే, సో V2లో వచ్చేసి డాన్స్డ్ అండ్ V3లో కూడా డాన్స్డ్. ఓకేనా, సో 56లో ఏముంది, ఫాల్. కింద పడేదాన్ని మనం ఏమంటాం, ఫాల్ అంటాం. ఓకేనా, సో అదే V2లో వచ్చేసి ఫాల్ పోయి ఫెల్ అయిపోతుంది, ఫెల్. దెన్ V3లో వచ్చేసి ఫాలెన్. ఓకే, సో డిఫరెన్సెస్ మీకు అప్పుడు తెలుస్తుంది చూడండి. ఓకేనా, సో సెంటెన్స్లో ఇవన్నీ మనకి ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్లీ అవి మీకు దాంట్లో మీకు సెంటెన్స్లో మనం ఇదే పెట్టాలనేసి మీకు తెలిసిపోతుంది. ఓకేనా, అప్పుడు ఫైన్. సో 57లో ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్ వన్, ఓపెన్. ఓకేనా, సో ఓపెన్ అనేది మీకు అందరికీ తెలుసు. V2లో వచ్చేసి ఓపెన్ అయిపోతుంది అండ్ V3లో కూడా ఇట్ విల్ రిమైన్ సేమ్ యాజ్ ఓపెన్ ఓన్లీ. ఓకే, దెన్ in 58, okay, it's opposite to open, that is close. Okay, so close in V1, V2లో అది క్లోజ్డ్ అయిపోతుంది అండ్ V3లో కూడా ఓకే ఇట్ ఈస్ క్లోజ్డ్ ఓన్లీ. ఫైన్. సో 59లో టెల్. టెల్ అంటే ఏదైనా చెప్పేదాన్ని మనం చెప్పు అంటాం కదా, సో టెల్ అంటాం. సో టెల్ అంటే చెప్పేదాన్ని మనం టెల్ అంటాం. ఓకేనా, టెల్ విల్ బికమ్ టోల్డ్ ఇన్ V2 అండ్ V3లో కూడా ఇట్ విల్ రిమైన్ సేమ్ యాజ్ టోల్డ్. ఓకేనా, సో టెల్, టోల్డ్ అండ్ టోల్డ్. ఫైన్. నౌ 60లో వచ్చేసి పెయింట్. నా పెయింట్ అంటే ఇట్స్ అ నౌన్ కింద కూడా వస్తుంది, కానీ ఇక్కడ పెయింట్ అంటే పెయింట్ చేయడం. ఓకేనా, సో పెయింట్ చేయడం ఇది. ఓకే, సో పెయింట్, పెయింటెడ్ అండ్ పెయింటెడ్. ఓకేనా, సో పెయింట్, పెయింటెడ్ అండ్ పెయింటెడ్. నా ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుంటాం 51 నుంచి. సో 51లో ఏముంది, V1 కింద స్టార్ట్. ఓకే, స్టార్ట్ విల్ బికమ్ స్టార్టెడ్ అండ్ స్టార్టెడ్. V2లో స్టార్టెడ్ అండ్ V3లో కూడా స్టార్టెడ్. ఓకే, 52లో స్టాప్, దెన్ స్టాప్డ్ అండ్ స్టాప్డ్. ఓకే, 53లో మూవ్. ఓకే, మూవ్డ్ అండ్ మూవ్డ్. 54లో ఇట్ ఈస్ కీప్, కెప్ట్, కెప్ట్. ఓకే, 55లో డాన్స్. ఓకే, దెన్ డాన్స్డ్ అండ్ డాన్స్డ్. ఓకే, 56లో ఫాల్, ఫెల్, ఫాలన్. 57లో ఓపెన్, ఓపెన్డ్ అండ్ ఓపెన్డ్. ఓకే, 58లో క్లోజ్, క్లోజ్డ్ అండ్ క్లోజ్డ్. ఓకే, 59లో టెల్, టోల్డ్, టోల్డ్. 60లో పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. ఓకేనా, సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకేనా, దీంట్లో 60 దాంట్లో మేబీ 1 or 2. ఓకే, సో మనం నార్మలీ ఓకే అవి మనం అంత యూజ్ చేయం, అవి కొన్ని వచ్చేసినాయి 1 or 2 మేబీ, అండ్ 2 or 3 మిస్ అయినాయి కూడా. నార్మల్గా మనం యూజ్ చేస్తాం కదా, దాంట్లో అది మోస్ట్ ప్రాబబ్లీ అది మిస్ అయి ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఓకే, తర్వాత అది మనం దాన్ని రెఫర్ చేయొచ్చు, గుర్తుపెట్టచ్చు, నో ఇష్యూస్. ఓకేనా, సో నేను చెప్పిన దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ ఇట్ డౌన్. సో V1 కింద ఓకే దాని మీనింగ్ రాసుకోండి తెలుగులో. సో తెలుగులో రాసుకొని అది మీరు ఒకసారి కొద్దిగా మెమరైజ్ చేసుకుంటే అది మీకు మైండ్లో ఓకే సేవ్ అయిపోతుంది, అంటే మీకు గుర్తు పెట్టుకుంటారు. సో తర్వాత మనకది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, హ్యావ్ అ నైస్ డే అండ్
సో దీంతో మనకి వర్బ్ సిరీస్ ఎండ్ అయింది. సో నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి మేబీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఆర్ మేబీ హెల్పింగ్ వర్బ్. ఓకేనా? సో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఈవెన్ దట్ ఆల్సో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ bye bye.